ఏవీటీ గోల్డ్ కప్. చెప్పేది అర్థం కాకపోతే రుచి చూస్తే మరోలేనిది. అమ్మ నమస్తే అమ్మ. శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. నమస్తే అమ్మా. అమ్మ తన కోపమే తన శత్రువు అంటారు. మామూలుగా ఇంట్లోనే ఎక్కువ పూజ చేసే వాళ్ళకి, భక్తి ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా కొంతమందిలో చూస్తూ ఉంటాం. ఊరికే కోపం వస్తూ ఉంటది వాళ్ళకి. దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో నార్మల్ వాళ్ళైనా సరే, వీళ్ళైనా సరే, ఇదంతా ఒక ఎత్తు. కొన్ని గుళ్ళకి వెళ్తే కొంతమంది పూజారులకి బుక్కు మీద కోపం ఉంటుంది. ఎందుకమ్మా అంటే దేవుడికి చాలా దగ్గరలో ఉంటారు కదా వాళ్ళకి. వాళ్ళకి కూడా ఎందుకు అంత కోపం వస్తుంది? ఫస్ట్ మనం మనం సాధారణ మనుషుల గురించి మామూలుగా. మాట్లాడదాం. సాధారణ మనుషులకి కోపం ఎందుకు వస్తుంది అంటే, తీవ్రత ఎప్పుడు పెరుగుతుంది అంటే, కోపం యొక్క స్థాయి ఎప్పుడు పెరుగుతుంది అంటే, వాళ్ళు ఏదైనా చెప్పాలనుకున్న విషయాన్ని పక్కన వాళ్ళు విననప్పుడు. కరెక్ట్. ఇది తరచుగా జరిగినప్పుడు, రెగ్యులర్ గా, అది ఒక్కసారిగా రాదు కోపం అనేది. అంటే ఇప్పుడు తరచుగా జరిగి 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 ఏమైపోతుందంటే, ఇంకా వాళ్ళు మాట్లాడితేనే కోపగించుకునే పరిస్థితికి వస్తారు. ఆ పరిస్థితికి ఎవరు తెస్తారు అంటే, చుట్టూ ఉన్న మనుషులే తెస్తారు. ఈ కోపం అనేది అక్కడే వస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఏదైనా చెప్పాలి అనుకున్నప్పుడు వాళ్ళని చెప్పనివ్వాలి. వాళ్ళ కాన్వర్జేషన్ మనం వినాలి. లేదా నీకు వినే అంత ఇంట్రెస్ట్ లేకపోతే అది కూడా నువ్వు ఓపెన్ గా నీట్ గా చెప్పాలి. అంతే తప్ప వాళ్ళు ఏదైనా చెప్పడానికి వస్తున్నప్పుడు మనం వాళ్ళని కించపరిచినాగా మాట్లాడేది, ఇలాంటివన్నీ చేసినప్పుడు వాళ్ళకి ఏమైతుందంటే లోపలే ఈ కోపం అనేది ఎక్కువైతుంది. అది ఇష్టమైన వాళ్ళపైన చూపిలేరు ఆ కోపం అనేది. దాన్ని అధిగమిస్తారు, అంటే అణచివేస్తారు. అధిగమించరు, అణిచివేస్తారు. అధిగమించడం వేరు, అణచివేయడం వేరు. అణచివేస్తారు. ఇలా అణచి వేసి 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 ఏమైపోతుందో ఒక్కసారి బ్లాస్ట్ అయిపోతుంది కోపం అనేది. సాధారణ మనుషులకు అది. ఇంకొకటి, ఈ కోపం అనేది ఎక్కువ స్థాయి ఎవరికి ఉంటుందంటే, అనుకున్న పనులు జరగనప్పుడు వస్తుంది. అంటే నేను చాలా వరకు విన్నాను ఇది. నేను అనుకున్నది ఏది కాదు, డిసప్పాయింట్, అక్కడ కోపం వస్తుంది. ఇలాంటి డిసప్పాయింట్నెస్ ఉండే వాళ్ళే ఈ థెరపీస్ కూడా తీసుకునేది, కౌన్సిలింగ్స్. అనుకున్న పనులు కావు, జరగట్లేదు, కాలేదు, మేము ఏదనుకున్నా జరగదు అనుకొని వాళ్ళు ఒక ఫోబియాలోకి వెళ్ళిపోతారు. ఆ ఫోబియాలో కూడా ఈ కోపం అనేది ఎక్కువ వస్తుంది. ఇది మానసిక పరిస్థితి బాగలేనప్పుడు, అంటే మానసిక స్థితి బాగలేదని ఇక్కడ నిర్ధారించబడుతుంది. కోపం అనేది జనరల్గా వాళ్ళ మాట విననప్పుడు వస్తుంది. దాని తర్వాత వాళ్ళ మానసిక పరిస్థితి బాగలేనప్పుడు వస్తుంది. అంటే అనుకున్న పనులు ఏవి జరగనప్పుడు కూడా ఈ కోపానికి ఎక్కువ తావుంటుంది. ఇంకొకటి ఏంటంటే, కొంతమంది కోపం ఎలా ఉంటుందంటే, నటించే కోపం ఉంటది. ఏదైనా ఆ విషయాన్ని దాటేయాలని చెప్పి ఊరికే కసగుసలాడుతుంటారు, నిజాలు ఎక్కడ చెప్పబడుతుందో అని. ఇలాంటి కోపస్తులు కూడా ఉంటారు. వీళ్ళు నటనా కిరీటీలు అనమాట. ఎందుకంటే నిజాలు మీరు అన్నట్టు బయటకు వస్తాయి అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే కసబుస్తని ఎగిరేసి వెళ్ళిపోతారు అనమాట. పక్కన సైలెంట్ అయిపోవాలి. సైలెంట్ పక్కన వాళ్ళని సైలెంట్ చేయాలని కోప్పడతారు. అవునమ్మా. ఇంకా అప్పుడు అనుకోవాలి, ఇంకా సునామీ వచ్చేస్తుందేమో, ఏం చేస్తారు ఇది ఏం చేస్తాడు ఎప్పుడు, ఇది ఏం చేస్తుంది ఎప్పుడు, పోతే పొంతి ఇది ఎందుకు అడగాలి. ఎగ్జాంపుల్ ఒక భార్య ఉంటుంది. భార్యకి ఏదో డౌట్ వచ్చింటుంది భర్త పైన. భర్త ఆ మిస్టేక్ చేసింటాడు. ఆ డౌట్ అడిగినప్పుడు ఇప్పుడు తను తప్పించుకోవాలి. దీని చేతిలో ఎరుకుంటే నా పని అయిపోతుంది అని చెప్పేసి వాడేదో కోపంతో 4 మాటలు ఎదురు ఈ అమ్మాయినే తిట్టి వెళ్ళిపోతాడు. నిజమే. అప్పుడు నేను దొరికిపోతాను అని చెప్పి. కరెక్ట్ అమ్మా, మీరు చెప్పింది చాలా మందిలో చూసాం. ఇది నిజం, వాస్తవం ఇది, తెలుసా. ఇప్పుడు నేను దొరికిపోతానని చెప్పేసి 4 గట్టిగా ఎదురు అరిచేసి వెళ్ళిపోతాడు. ఇది నటన కోపం అన్నమాట. దీన్ని అందరూ అబ్జర్వ్ చేసుకోండి. ఇది నిజమైన కోపం కాదు. మళ్ళీ అయినా వచ్చినప్పుడు అడగండి. మీరు ఏదైతే అడగాలనుకుంటున్నారో వదలొద్దు. చెప్పినారు, వదలొద్దు, దాన్ని ఖచ్చితంగా అడగండి. ఎందుకంటే ఇంకా ఎక్కడ దొరికిపోతామని మీ పైన అనవసరంగా రివర్స్ లో కోప్పడి పోతారనమాట. అక్కడ ఆపేయిస్తారు ఆ టాపిక్ ని. ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు కూడా మనం చాలా మంది చూస్తుంటాం. ఇది ఒక రకమైన కోపం, ఇది నటనా కోపం. ఈ కోపం అనేది సాధారణంగా ఇండ్లలో వాళ్ళ పరిస్థితులు అనుగుణంగా లేనప్పుడు మనిషికి ఎక్కువగా వస్తుంది. అంటే ఏదైనా పరిస్థితి అనుకూలంగా లేనప్పుడే వస్తుంటుంది. ఇంకా మీరన్నట్టుగా పూజారులకి, సాధకులకి ఎందుకు కోపం వస్తుంది అని అంటే, సాధకులు కూడా మనుషులేమ్మా చెప్పాలంటే. ఈ శాక్తేయ పరంగా ఉన్నాం కదా, ఇప్పుడు నేను శాక్తేయ పరంగా ఉన్నాను కదా, నాకు వస్తుంది కోపం. నేను రాదని చెప్పను, నేనేం పైన దిగి రాలేదు, కోపం వస్తుంది. ఎందుకు వస్తుంది అని అంటే, శక్తి దేవతని పూజ చేసేటప్పుడు ఆటోమేటిక్ గా కొంచెం కోపం అనేది ఉంటది. ఆ శక్తి తీవ్రత వల్ల అది కోపం కాదు, ఒక టైప్, ఒక ఆరా అంతే. వాళ్ళు జస్ట్ మాట్లాడినా ఇతర వాళ్ళకి ఏదో పెద్దగా అరిచినట్టు అనిపించడం అలా ఉంటుంది. అంటే నార్మల్ గా అది తీసుకో అన్నా కూడా ఏందా అది తీసుకో అనింది గట్టిగా, అలా ఉంటుంది. మళ్ళీ వాళ్ళ మనసులో కోపం ఏమి ఉండదు. వాళ్ళ వాయిస్, వాళ్ళ టోన్, వాళ్ళ వైబ్రేషన్ అనేది అట్లా ఉంటది. ఇంకా మీరు అన్నట్టుగా గుళ్ళల్లో పూజారులు అంటే వాళ్ళని ఎంతమంత విసిగిపోయింటారు చెప్పు. అంతే. అది ఎవరో ఒకరు వచ్చినప్పుడు వాళ్ళ పని చూపిస్తారు. ఆ రోజు వాళ్ళు బలి, ఆ రోజు అంతే కదా. వాళ్ళకి ముందు ఎంతో మంది వెళ్ళిపోయింటారు.
అంటే విసిగిచ్చడము. ఇంకొకటి ఇప్పుడు బాగా చూస్తున్నాం, ఏదైనా టెంపుల్స్‌కి వెళ్ళినప్పుడు కూడా అదేంది వాళ్ళని కాళ్ళు మొక్కనీకపోవడము, లేదంటే వాళ్ళు క్యూ లైన్ పెట్టినా కూడా ముందుకు కదలకపోవడము, లేదా మీద మీద పడ్డము, తోసుకోవడము, లేదా వాళ్ళని బాగా ఇరిటేట్ చేయడము పూజారులను కూడా. అందుకు వాళ్ళు అరవడం అనేది జరుగుతుంది. వాళ్ళకి మనం సహకరిస్తే వాళ్ళు ఎందుకు మనల్ని అరుస్తారు చెప్పు? ఇంకొకటి ఇది వాళ్ళకి డైలీ డ్యూటీ. ఈ డైలీ డ్యూటీలో ఏదో ఒక రోజు ఓపిక అనేది కోల్పోతాం పోతది. కదా! Yes. జనరల్ ఎందుకంటే అందరూ మానవులు ఇక్కడ. మనమేం దిగి రాలేదు, మాకు కోపం రాదు, మేము శాంతపరులు అనేది అబద్ధం. అది చెప్పుకున్న వాళ్ళని కూడా నమ్మొద్దు ఎవరు. వాళ్ళు పోయి ఎక్కడో ఏ చెట్టు దగ్గర పుట్ట దగ్గర అరుసి వస్తా అంటారు. మనుషుల దగ్గర కాకపోయినా కూడా. అంటే మనుషుల దగ్గర అరిస్తే తెలిసిపోతుంది అని చెప్పేసి, కరెక్ట్ అమ్మా. లేదా రూమ్ లో అయినా అరుచుకుంటారు గట్టిగా. నిజమే. ఇలా వాళ్ళు ఉంటారనమాట. అంటే ఇది నేనేం చెప్తున్నానంటే ఓపెన్ గా ఈ కోపం అనేది ఎప్పుడు తగ్గుతుందంటే మనిషికి అవతలి వాళ్ళ బాధని మనం విన్నప్పుడు తగ్గుతుంది. అవతల వాళ్ళని మనం అర్థం చేసుకున్నప్పుడు తగ్గుతుంది. వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ మనం విన్నప్పుడు తగ్గుతుంది. వాళ్ళు ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు చెప్పనివ్వాల. ఎప్పుడైతే చెప్పనీకోకున్నట్టు మనం అడ్డుపడుతూ వస్తామో అప్పుడు ఈ కోపం అనేది ఎక్కువైపోతుంది. ఇంకొకటి ఈ కోపం తగ్గించుకోవడం కోసమే ఈ సాధనలు ఉండేవి. ఈ ఆధ్యాత్మిక మార్గం కానీ, ఈ మంత్రానుష్ఠానం కానీ, ఈ మంత్రజపం కానీ, దైవనామ స్మరణ కానీ, పూజలు కానీ ఇవన్నీ ఎందుకున్నాయంటే కోపం తగ్గించుకోవడం కోసమే. చాలా మంది ఈ కోపంలో కొంతమంది అంటే ఇప్పుడు కామెడీగా మనం చెప్పుకున్నాం కానీ ఈ కోపం అనేది కొన్ని అనర్థాలకు కూడా దారితీస్తుంది. ఎలాంటి అనర్థాలకంటే జీవితం కోల్పోయే అనర్థాలకి. ఇప్పుడు కోపం ఎక్కువైంది, నువ్వు ఒకరి పైన చేయి చేసుకున్నావు, ఆ వ్యక్తికి ఏదో అయిపోతే నీ లైఫ్ ఏమైపోయింది? స్పాయిల్ అయినట్టే కదా. అది కంపల్సరీ ఆలోచన చేసుకోవాలి. మన కోపం ఏ స్థాయిలో ఉంది, మనం ఏ స్థాయిలో ఉన్నామని. స్థాయిని బట్టే పరిస్థితి. అంటే నీ కోపం ఒక తరచు స్థాయిలో ఉంది అని అంటే చెయ్యి చేసుకునే స్థాయిలో ఉంది, అవతల వాళ్ళని ఏదైనా చేసేద్దాం అనే స్థాయిలో ఉంది, అంటే విచక్షణ లేని స్థాయిలో నీ కోపం ఉంది అంటే నువ్వు ఖచ్చితంగా కంట్రోల్ చేసుకోవాల్సిందే. ఖచ్చితంగా కంట్రోల్ చేసుకోవాల్సిందే. నువ్వు ఎవరిని అప్రోచ్ అవుతావో, నువ్వు మంత్రం తీసుకుంటావో, పూజ చేస్తావో, దేవుణ్ణే మొక్కుతావో, లేదంటే కౌన్సిలింగే తీసుకుంటావో, ఏం చేసుకుంటావేమో కానీ నువ్వు కంపల్సరీ అప్రోచ్ అయ్యి నీ కోపాన్ని నువ్వు తగ్గించుకోవాల్సిందే. కోపం అనేది ఇంటి వరకు జస్ట్ మాటల వరకు అరవడం వరకు ఉంటే అది పర్వాలేదు, కానీ చేతుల వరకు పోయినప్పుడు, చేయి చేసుకునే దాకా పోయినప్పుడు అది కంపల్సరీ కరెక్ట్ అయిన కోపము కాదు, ఆ వ్యక్తి కరెక్ట్ అయిన పద్ధతిలో ఉన్నట్టు కూడా కాదు. మనం నవ్వుకున్న ఇంతవరకు బాగుంది, కానీ కోపం అనేది చాలా జీవితాల్ని నాశనం చేస్తుంది. కోపంలో తీసుకున్న నిర్ణయాలు కూడా చాలా జీవితాలను నాశనం చేస్తుంది. అందరూ కూడా వాళ్ళ కోపాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. కంట్రోల్లో పెట్టుకోవాలి అంటే ఖచ్చితంగా భగవద్గీత చదవండి. ఎవరైతే ఎక్కువ కోపిస్తులు ఉన్నారో, కోపం ఎక్కువ ఉందో వాళ్ళు కంపల్సరీ భగవద్గీత పారాయణం చేయండి, వినండి, లేదా దానికి అర్థాలు తెలుసుకోండి, లేదా కృష్ణుని యొక్క ఫ్లూట్ మ్యూజిక్ ఉంటుంది చూడు, ఈ మ్యూజిక్స్ కూడా తరచు వినడం ద్వారా వాళ్ళ మైండ్ కామ్ అవుతుంది, వాళ్ళ మనస్సు కూడా కూల్గా కామ్గా ఉంటుంది. కొంచెం మ్యూజిక్ థెరపీ అనేది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఈ కోపం ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తుంది ఈ మ్యూజిక్ థెరపీ అనేది. తర్వాత భగవద్గీత లర్నింగ్ ఖచ్చితంగా కోపం అనేది తగ్గిస్తుంది భగవద్గీత చదువుకోవడం ద్వారా. చెప్పారమ్మా. ధన్యవాదాలు. నమస్తే అమ్మా.